ఇక్కడికి వచ్చిన నా అభిమానులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నా అభిమానులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున సినిమా అనేది ఒక వినోదంగానే చూడండి. వేరే హీరోలతో ఎప్పుడు నా గొడవలు ఉండవు. మేమందరం బాగానే ఉంటాం, వాళ్ళు నాతో బాగానే ఉంటారు. మీరు కూడా సినిమాని ఒక వినోదంగానే చూసి దాన్ని వినోదంగానే మర్చిపోండి. దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఎందుకంటే నేను సీరియస్గా తీసుకున్న సినిమాలు నేను దేన్ని సీరియస్గా తీసుకుంటాను? నిజ జీవితాన్ని సీరియస్గా తీసుకుంటాను. నిజ జీవితంలో సమస్య సీరియస్గా తీసుకుంటాను. నిజానికి సినిమాల్లో మేము నాతో సహా ఏ హీరో చేసినా కానీ అది నిజ జీవితానికి సంబంధించింది కాదు, సినిమాకి సంబంధించింది అన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి. దానికోసం మీ జీవితాలు క్షణికమైన కోపాలతో తాపాలతో మీ జీవితాలని పాడు చేసుకోవద్దు. నాకు తిరుపతిలో మన కోలార్లో వినోద్ రాయల్ మన అభిమాని జనసేన సైనికుడు హత్యకు గురైనప్పుడు నాకు చాలా బాధ కలిగించింది. క్షణికావేశంలోనో దేంట్లో జరిగిన ఒక హత్య, ఒక తల్లి లోపల నుంచి కడుపు కోత, లోపల నుంచి నాకు ఏడుపు వచ్చేస్తుంది. మీరెవరు కూడా దయచేసి మీరు ఏమి చేసినా, నాతో పాటు చాలా మంది పరిగెత్తుకుంటూ వస్తుంటారు, బైక్స్ లో వస్తుంటారు, మీరందరూ క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని కోరుకునేవాడిని నేను. నాకు వినోద్ రాయల్ తల్లి నాకు ఎంత గౌరవం వచ్చిందంటే, బిడ్డ హత్యకి గురయ్యి గుండె బయటకు వచ్చేసి, అమ్మా నేను రాత్రి భోజనానికి వస్తానని వెళ్ళిన బిడ్డ, అవయవదానానికి సంతకం చేయడానికి వెళ్ళిన బిడ్డ తిరిగి ఇంటికి వెళ్తే ఆ తల్లికి ఇంటి నుంచి హాస్పిటల్ బిడ్డ హత్యకు గురయ్యాడని తెలిసి హాస్పిటల్కి వెళ్తే మార్చురీలో పడిపోయిన బిడ్డ గుండె బయటకు వచ్చేసింది చూసి ఆ తల్లి పడ్డ వేదన అంత ఇంత కాదు. అంత వేదనలో కూడా ఆ తల్లి ఎంత గొప్పదంటే, నా బిడ్డ తన కళ్ళని దానం చేశాడు. ఆ ముందు హత్యకి గురైన బిడ్డని కళ్ళని దానం చేసినంత గొప్ప తల్లి తిరుపతిలో పుట్టిన ఆడపడుచు. అలాంటి తల్లికి నా పాదాభివందనాలు. అలాంటి తల్లుల బిడ్డల భవిష్యత్తు కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను.